మనం కొన్నిసార్లు చూస్తుంటాం గదా, బయటకు చూడటానికి చాలా పెద్ద కంపెనీలు, బోలెడంత పేరు, కానీ లోపల వాళ్లకు మాత్రం అదొక నరకంలా అనిపిస్తోంది. అవును. మరోవైపు ఏ ఆర్భాటం లేకుండా ఉండే చిన్న చిన్న బృందాలు ప్రపంచాన్ని మార్చే పనులు చేస్తుంటాయి. నిజమే. అసలు ఒక సమూహం యొక్క నిజమైన బలాన్ని ఏది నిర్ణయిస్తుంది? ఈ ప్రశ్నకు వేల సంవత్సరాల నాటి ఒక పురాతన బౌద్ధ గ్రంథంలో ఒక ఆశ్చర్యకరమైన సమాధానం దొరికింది. అవును, మీరు చెప్పింది చాలా ఆసక్తికరమైన పాయింట్. మనం సాధారణంగా ఒక గ్రూపు బలాన్ని దాని సైజ్, ఆస్తులు లేదంటే పేరుతో కొలుస్తాం. కరెక్ట్. కానీ ఈరోజు మనం చర్చించబోయే అంగుత్తర నికాయలోని ఒక భాగం ఈ అంచనాను పూర్తిగా తలకిందులు చేస్తుందన్నమాట. ఓ అంటే ఒక సమూహం యొక్క నాణ్యత దాని సభ్యుల బయటి విజయాలపై కాదు, వాళ్ల లోపలి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుందని చెబుతుంది. ఆసక్తికరంగా ఉంది. ఇందులో 2 రకాల సంఘాల గురించి ప్రస్తావించారు. ఒకటి తేలికపాటి సంఘం, రెండోది గంభీర సంఘం. సరే, అయితే దీన్ని కొంచెం విడమరచి చూద్దాం. ఈ తేలికపాటి సంఘం అంటే ఏంటి అసలు? మూల గ్రంథం ప్రకారం ఈ సంఘంలోని భిక్షువులు చాలా చంచలంగా, గర్విష్ఠులుగా, అహంకారంతో ఉంటారు. ఓకే. అంతేకాదు, వాళ్ళు వాచాల్రుగా ఉంటారు. అంటే వాళ్ల మాటల్లో పొంతన ఉండదు, స్మృతి గందరగోళంగా ఉంటుంది, ఒక స్పష్టమైన అవగాహన కూడా లోపిస్తుంది. ఈ లక్షణాలు వింటుండేనే ఒక రకమైన అస్థిరత, ఒక గందరగోళం కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రతి పదం చాలా లోతైన అర్థాన్నిస్తుంది. ఉదాహరణకు, వాచాల్రుగా ఉండటం అంటే కేవలం ఎక్కువగా మాట్లాడటం కాదు. మరి ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో దీనిని పర్ఫార్మేటివ్ కమ్యూనికేషన్ అంటారు. పర్ఫార్మేటివ్ కమ్యూనికేషన్. అవును. అంటే సమాచారాన్ని పంచుకోవడానికి కాకుండా ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో కంట్రోల్ చేయడానికి మాట్లాడటమన్నమాట. ఓ అలాగా, తమను తాము తెలివైనవారుగా నిరూపించుకోవాలనే తపన. సరిగ్గాదే. ఇది లోపలుండే ఒక అభద్రతాభావానికి సంకేతం. అద్భుతం. అంటే వాళ్ల మాటల వెనుక ఉన్న ఉద్దేశం వేరు అన్నమాట. మరి గర్విష్ఠులుగా, అహంకారంతో ఉండటం, ఇది కూడా దాంతో ముడిపడున్నట్టేనా? ఖచ్చితంగా. ఈ లక్షణాలన్నీ బయటకు కనిపించే ప్రవర్తనలే అయినా వాటి మూలం అంతర్గత ఏకాగ్రత లేకపోవడమే. అంటే లోపల ఫోకస్ లేకపోవటం. అవును. గ్రంథంలో అస్థిరమైన మనసులు, నిగ్రహం లేని ఇంద్రియాలు లాంటి పదాలు వాడారు. ఇవి ఒక వ్యక్తశక్తి బయటకు ఎలా చెల్లాచెదరవుతుందో సూచిస్తున్నాయి. వాళ్ళ దృష్టి తమపై కాకుండా ఇతరుల గుర్తింపుపై ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. వాళ్ల మెప్పు పొందడంపైనే ఉంటుంది. అందుకే వాళ్ళు నిరంతరం తమను తాను ప్రదర్శించుకుంటూ ఉంటారు. వాళ్ల ఎనర్జీ అంతా బయటి ప్రపంచం నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం వెతుకుతూ వేస్ట్ అయిపోతుంది. వావ్! మడల్డ్ మైండ్ఫుల్నెస్ అంటే స్మృతి గందరగోళంగా ఉండటం అనే మాట చాలా శక్తివంతంగా అనిపిస్తుంది. ఇది మనం రోజూ చూసేదే కదా. అవును. వర్తమానంలో జీవించలేకపోవడం, గతం గురించిన చింత లేదా భవిష్యత్తు గురించిన ఆందోళనలతో మనసు నిండిపోవడం. ఇంద్రియ నిగ్రహం లేకపోవడం అంటే వాళ్ళు చూసే ప్రతిదానికి, వినే ప్రతిదానికి, ఆఖరికి ఫోనుకు వచ్చే ప్రతి నోటిఫికేషన్కు సులభంగా డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఓకే. ఒక సంఘంలోని సభ్యులందరూ ఇలా ఉంటే ఆ గ్రూప్లో ఎనర్జీ అంతా అనవసరమైన విషయాలపై వృధా అవుతుంది. అక్కడ లోతైన చర్చలకు, అర్థవంతమైన సంబంధాలకు అసలు తావే ఉండదు. అంతా పైపైన తేలియాడుతూ ఉంటుంది. అవును. అందుకే దీనిని తేలికపాటి సంఘం అని పిలుస్తారు. వింటుంటేనే చాలా అలసటగా అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అదొక అహం మరియు పరధ్యానంతో నడిచే సమూహం. కరెక్ట్. దీనికి పూర్తి భిన్నంగా ఉండే గంభీర సంఘం గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. అది దీనికి పూర్తి ఆపోజిట్గా ఉంటుందని నేను ఊహిస్తున్నాను. అవును, పూర్తి వ్యతిరేకం. గంభీర సంఘంలోని భిక్షువులు చంచలంగా ఉండరు, అహంకారం ప్రదర్శించరు, అనవసరంగా మాట్లాడరు. వారిలో స్థిరమైన స్మృతి, స్పష్టమైన అవగాహన, ఏకాగ్ర చిత్తం మరియు నిగ్రహంతో కూడిన ఇంద్రియాలు ఉంటాయి. ఈ లక్షణాలు వింటుంటేనే ఎంత ప్రశాంతంగా అనిపిస్తోందో కదా. నిజమే. ఇక్కడ ఏకాగ్ర చిత్తం అనేది చాలా కీలకమనిపిస్తోంది. దాని అర్థమేమిటి? తేలికపాటి సంఘంలో శక్తి బయటకు ప్రవహిస్తే, గంభీర సంఘంలో శక్తి లోపలికి కేంద్రీకృతమై ఉంటుంది. అది కాపాడబడుతుందన్నమాట. అంటే ఎనర్జీని కాపాడుకుంటారు. అవును. వాళ్ల మాటలు తక్కువగా కాని అర్థవంతంగా, ఒక ఉద్దేశంతో ఉంటాయి. వాళ్ల ఇంద్రియాలు వాళ్ల కంట్రోల్లో ఉంటాయి కాబట్టి సులభంగా పరధ్యానంలో పడరు. దీన్ని బలహీనతగా అనుకోకూడదు అంటారు. అస్సలు కాదు. ఇది సైలెంట్గా ఉండటం కాదు, అనవసరమైన శబ్దాన్ని తగ్గించడం,
అలా చేయటం వల్ల అవసరమైన చోట వారి శక్తిని పూర్తిగా కేంద్రీకరించగలరు. ఓకే. ఒక సంఘం యొక్క నాణ్యత అనేది దాని సభ్యుల మానసిక క్రమశిక్షణ యొక్క మొత్తం ఫలితం అని చెప్పడమే బుద్ధుని బోధన యొక్క సారాంశం. అంటే వారు తమ చర్యల పట్ల పూర్తి ఎరుగుతూ ఉంటారు. స్థిరమైన స్మృతి మరియు స్పష్టమైన అవగాహన అంటే అదే కదా. అవును. తాము ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో వారికి తెలుసు. ఇది వారి ప్రతి కదలికలోనూ కనిపిస్తుంది. వాళ్ళ ప్రవర్తనలో ఒక రకమైన గంభీరత, నిశ్చలత్వం ఉంటాయి. ఇక్కడ నేను ఆత్మపరిశీలన అనే పదం వాడటంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే అది ఒంటరిగా కూర్చొని ఆలోచించడం అనే ఫీలింగ్ని ఇస్తుంది. ఓహో, ఇదంతకంటే ఎక్కువ. అవును, ఇది సామూహిక ఎరుక అని చెప్పొచ్చు. షేర్డ్ అవేర్నెస్. షేర్డ్ అవేర్నెస్. అంటే సమూహంలోని ప్రతి ఒక్కరూ వర్తమానంలో కలిసికట్టుగా ఉండటం. అది చిన్న తేడా అయినా చాలా ముఖ్యమైనది. వాళ్ళు అనవసరమైన వాదనలలో, సంభాషణలలో పాల్గొని వాళ్ల మెంటల్ ఎనర్జీని వేస్ట్ చేసుకోరు. ఆ శక్తిని వాళ్ళు నిర్మాణాత్మకమైన పనులకు ఉపయోగిస్తారు. అందుకే అలాంటి సమూహంలో పరస్పర గౌరవం, లోతైన అవగాహన ఉంటాయి. ఖచ్చితంగా. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ నాకు సందేహం. నేను కొంచెం డెవిల్స్ అడ్వకేట్గా మాట్లాడాలనుకుంటున్నాను. తప్పకుండా. ఈ తేలికపాటి సంఘంలో ఉండే కొంచెం అహం, ఆ పోటీతత్వం, వాదనలు ఇవి కొన్నిసార్లు ఇన్నోవేషన్కు, పురోగతికి దారితీస్తాయి కదా. మంచి ప్రశ్న. అందరూ ప్రశాంతంగా, గంభీరంగా ఉంటే ఆ సమూహం మరి నిష్క్రియాత్మకంగా, నెమ్మదిగా అయిపోయే ప్రమాదం లేదా? ఏ పని జరగదేమో. ఇది చాలా మంచి ప్రశ్న. చాలామందికొచ్చే సందేహమే ఇది. ఇక్కడ మనం గంభీరతను నిష్క్రియాత్మకతతో పోల్చకూడదు. ఓకే. ఒక రేసింగ్ కార్ ఇంజిన్ను ఊహించుకోండి. అది ఖాళీగా ఉన్నప్పుడు విపరీతమైన శబ్దం చేస్తూ శక్తిని వృధా చేయవచ్చు. అది తేలికపాటి సంఘం. రైట్. కానీ అదే ఇంజిన్ గేర్లో ఉన్నప్పుడు దాని శక్తి అంతా శబ్దం చేయడానికి కాకుండా కారును ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుంది. అది గంభీర సంఘం. వావ్! వాళ్లు నిశ్శబ్దంగా ఉన్నారంటే ఏమీ చేయటం లేదని కాదు. వాళ్ల చర్యలు చాలా ఉద్దేశపూర్వకంగా, ఫోకస్డ్గా ఉంటాయి. వాళ్ల శక్తి వృధా కాదు, కేంద్రీకరించబడుతుంది. అంటే నిజమైన ఆవిష్కరణ గందరగోళం నుండి కాదు, లోతైన ఏకాగ్రత నుండే వస్తుందంటారు. నిస్సందేహంగా. అద్భుతమైన పోలిక. అంటే విజయాన్ని దాని సభ్యుల సంఖ్యతోనో, వాళ్లు చేసే హడావుడితోనో కాకుండా వాళ్ల మానసిక పరిపక్వతతో, వాళ్లు సాధించే ఫలితాలతో కొలవాలి. అవును. అందుకే బహుశా గంభీర సంఘమే అగ్రగణ్యమైనది అని మూలగ్రంథం పేర్కొంది. ఖచ్చితంగా. అగ్రగణ్యమైనది అంటే సంఖ్యాబలం కాదు, నాణ్యత. ఒక సంఘంలో వందలాది మంది సభ్యులుండవచ్చు. కాని వాళ్లందరూ తేలికపాటి మనస్తత్వంతో ఉంటే ఆ సంఘం నిస్సారంగానే ఉంటుంది. నిజమే. అదే 10 మంది సభ్యులున్నా వాళ్లు గంభీరమైన మనస్తత్వంతో ఉంటే ఆ సంఘం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. అంటే అసలైన ఎదుగుదల అనేది లోతైన సాధనలోనే ఉంటుంది. అవును. బయట విజయాలు తాత్కాలికం. కానీ అంతర్గత క్రమశిక్షణ, మానసిక స్థిరత్వం అనేవి శాశ్వతమైన బలాన్ని ఇస్తాయి. సరే, ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతోంది. ఈ పురాతన బోధనను నేటి ఆధునిక ప్రపంచానికి ఎలా అన్వయించుకోవచ్చు? ఉదాహరణకు మన ఆఫీస్ టీమ్స్. నిస్సందేహంగా వర్తిస్తుంది. ఒక ఆఫీస్ మీటింగ్ను ఊహించుకుందాం. అది ఒక తేలికపాటి సంఘమైతే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? సభ్యులు ఒకరినొకరు అడ్డుకుంటూ మాట్లాడతారు, తమ అభిప్రాయమే గొప్పదని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు, మొబైల్ ఫోన్లలో పరధ్యానంగా ఉంటారు. ఇది రోజూ చూసేదే. ఒకరు మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళు తర్వాత ఏం మాట్లాడాలో ఆలోచిస్తూ ఉంటారు తప్ప అస్సలు వినరు. మీటింగ్ తర్వాత ఎవ్వరికీ ఏమీ గుర్తుండదు. గంటల తరబడి సమయం, శక్తి అంతా వేస్ట్. కరెక్ట్. మరి అదే మీటింగ్ ఒక గంభీర సంఘమైతే అదెలా ఉంటుంది? అక్కడ సభ్యులు ఒకరికొకరు చెప్పేది చాలా శ్రద్ధగా వింటారు. ఒకరు మాట్లాడటం పూర్తయ్యాక కొద్ది క్షణాలు ఆగి ఆలోచించి మాట్లాడతారు. వాళ్ళ ఫోకస్ వేరుగా ఉంటుంది. అవును. వాళ్ల దృష్టి సమస్యను పరిష్కరించడంపై ఉంటుందే తప్ప తమను తాము గొప్పగా చూపించుకోవడంపై ఉండదు. వాళ్లు వర్తమానంలో ఉంటారు. అటువంటి మీటింగ్ అరగంటలో ముగిసినా ఎంతో ఫలవంతంగా ఉంటుంది. నిజమైన పురోగతి అక్కడ సాధ్యమవుతుంది. ఇది కేవలం ఆఫీసులకే పరిమితం కాదేమో. కుటుంబాలు, స్నేహితుల సమూహాలకు కూడా వర్తిస్తుంది కదా. తప్పకుండా. ఒక కుటుంబం కలిసి భోజనం చేస్తున్నప్పుడు అందరూ తమ తమ ఫోన్లలో మునిగిపోయి ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉంటే అది తేలికపాటి కుటుంబం. హో, నిజమే. అదే అందరూ ఫోన్లు పక్కన పెట్టి ఆ రోజు జరిగిన విషయాల గురించి ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకుంటే అది గంభీరమైన కుటుంబం. ఆ బంధం బలంగా ఉంటుంది.
ఆన్లైన్ కమ్యూనిటీలలో కూడా ఇది కనిపిస్తుంది. అవును, కొన్ని గ్రూపులు నిరంతరం వాదనలు, ట్రోలింగ్తో నిండి ఉంటాయి. మరికొన్ని గ్రూపులు ఎంతో నిర్మాణాత్మకంగా ఒకరికొకడు సహాయం చేసుకుంటూ ఉంటాయి. తేడా సభ్యుల ప్రవర్తనలోనే ఉంది. ఇది నిజమే. అయితే ఒక సమూహం గంభీరంగా మారాలంటే మార్పు ఎక్కడ మొదలవ్వాలి? అంటే ఒక గ్రూప్ కల్చర్ని మార్చడం చాలా కష్టం కదా. ఒక వ్యక్తిగా మనమేం చేయగలం? ఇక్కడే అసలు రహస్యముంది. మార్పు ఎప్పుడూ వ్యక్తితోనే మొదలవుతుంది. సంఘం అనేది వ్యక్తుల సమూహమే కదా. అవును. మనం ఏ సమూహంలో ఉన్నా ఆ సమూహం గంభీరంగా మారాలనాశించే ముందు మనలో మనం ఆ లక్షణాలను పెంపొందించుకోవాలి. మనతోనే మొదలుపెట్టాలి. అవును. ఉదాహరణకు, తదుపరి మీటింగ్లో మనమెక్కువగా మాట్లాడటం కంటే ఎక్కువగా వినడానికి ప్రయత్నించవచ్చు. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మన ఫోన్ను చూడకుండా వాళ్ల కళ్లలోకి చూసి పూర్తిగా వినవచ్చు. అంటే మనం ఆ సమూహానికి ఒక ఉదాహరణగా నిలవాలి అన్నమాట. అవును. దాన్ని ఒక చిన్న ప్రయోగంలా చూడండి. ఒక గది మొత్తం చీకటిగా ఉన్నప్పుడు ఒక చిన్న దీపం వెలిగిస్తే ఏమవుతుంది? వెలువొస్తుంది. అది గదిలోని చీకటినంతటినీ తొలగించలేకపోవచ్చు, కాని తన చుట్టూ ఉన్న చీకటిని తొలగిస్తుంది. మంచి పోలిక. అలాగే ఒక సమూహంలో ఒక క్రమశిక్షణ కలిగిన, ఎరుకతో ఉన్న వ్యక్తి ఒక సానుకూల మార్పును తీసుకురాగలడు. వాళ్ల ప్రశాంతత, వాళ్ల ఏకాగ్రత ఒక రకంగా అంటువ్యాధిలా ఇతరులకు కూడా వ్యాపించవచ్చు. కనీసం ఆ గ్రూప్ డైనామిక్స్ను కొద్దిగానైనా మార్చగలరు. అవును. ఆ వ్యక్తిగత మార్పే సామూహిక మార్పుకు పునాది వేస్తుంది. కాబట్టి ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే, ఏ సమూహం యొక్క బలమైనా దాని సభ్యుల అంతర్గత ఏకాగ్రత మరియు స్వీయ నియంత్రణపై ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. అది వేల సంవత్సరాల క్రితం భిక్షుల సంఘమైనా లేదా నేటి కార్పొరేట్ బృందమైనా, అసలైన లోతు అనేది బయటి ఆడంబరాలలా కాదు, లోపలి నుండే వస్తుంది. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక ఆలోచన. చెప్పండి. ఒక సమూహాన్ని గంభీరంగా మార్చడం గురించి మనం చర్చించాం. దానికోసం వ్యక్తిగత మార్పు అవసరమని కూడా అనుకున్నాం. అయితే మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అసలైన ప్రశ్న ఒకటుంది. అదేమిటి? మనం రోజూ ఎన్నో సమూహాలలో భాగమై ఉంటాం. ఆఫీసులో, ఇంట్లో, స్నేహితులతో. అవును. మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఈరోజు ఈ క్షణంలో మనం ఉన్న సమూహంలో మనం దాని తేలికపాటి తత్వానికి దోహదపడుతున్నామా, లేక దాని గంభీరతకు దోహదపడుతున్నామా? మంచి ప్రశ్న. మనం పరధ్యానాన్ని పెంచుతున్నామా, లేక ఏకాగ్రతను పెంచుతున్నామా? మనం అహాన్ని ప్రదర్శిస్తున్నామా, లేక వినడాన్ని ప్రోత్సహిస్తున్నామా? ఈ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్నకు సమాధానం మనం ఏమి చెబుతాం లేదా చేస్తాం అనే దానిలో లేదు, మన దృష్టి యొక్క నాణ్యతలో ఉంది.